ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. దయచేసి బైబిల్ కలిగినటువంటి వారు, చదవగలిగిన వారు మాటలు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ యేసుక్రీస్తు నిన్న నేడు మరి నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. మనుషులు మారొచ్చు, కాలాలు మారొచ్చు, లేకుంటే మన స్థితిగతులు పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ కూడా మారనిది. దేవుడు ఎన్నడెన్నడూ కూడా మారినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఇంగ్లీష్లో ఈ మాట అంటారు, ద ఇమ్యూటబిలిటీ అనే మాట మీరు అర్థం చేసుకోగలిగితే, మరి మ్యూట్ చెయ్యలేనటువంటి వాడు, మ్యూట్ కానటువంటి వాడు. చూడండి, మనము మన ఫోన్స్ని లేకుంటే కొన్ని విషయాలను మ్యూట్లో పెట్టవచ్చు, కానీ దేవుని మాత్రం మ్యూట్లో పెట్టడం అసాధ్యము. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని గమనించండి ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మరి ఈ వాగ్దానాన్ని మనం తీసుకుందాము. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీ అందరికీ తోడై ఉండాలని నా ప్రార్థన ఉన్నది. మరి దీనికి సంబంధించినటువంటి మరొక వచనాన్ని మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవానైన నేను మరి మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. సో ఇక్కడ మనం చదువుతున్నాము, యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు అని మనం నేర్చుకుంటున్నాము. అదే రీతిగా ఆయన మార్పు లేని దేవుడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నిజంగానే మనుషులు మారొచ్చు. మన అవకాశాలు ఉన్నప్పుడు, లేకుంటే మనతో అవసరత ఉన్నప్పుడు మరి మనుషులు ఒకలాగా ప్రవర్తిస్తారు. అవసరము తీరాక మరి మనుషులు మారే విధానము మనము రోజు రోజుకు చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇక్కడ మరి మనుషులు మారొచ్చుగాక, పరిస్థితులు మారిపోవచ్చుగాక, కానీ మారనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మరి మనం గమనించాలి. దీన్నే గ్రీకులో అటోస్ అని చెప్పేసి అంటారు. అటోస్ అని చెప్పేసి అనే మాటకు అర్థం ఏంటంటే ద సేమ్. ఎస్టర్డే జీసస్ ఈజ్ అన్చేంజబుల్ గాడ్. మరి అటోస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని చెప్పేసి అంటే ద సేమ్, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలారా గమనించండి, ఎస్టర్డే అనే మాట మనం గమనిస్తే ద టైం పాస్ ఫ్రమ్ ద బిగినింగ్. మరి ఇక్కడ గమనిస్తే మరి నిన్నటి రోజు అంటే నిన్న నేడు నిరంతరము అనే మాటలో నిన్న అనేటటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే గడిచిపోయినటువంటి కాలములో, గడిచిపోయినటువంటి రోజులలో దేవుడు మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇక ముందున్నటువంటి రోజుల్లో కూడా ఆయన మార్పు లేనటువంటి దేవుడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు అనే విషయాన్ని మరి మనం గమనించాలి. ఇక తర్వాత మరి టుడే, ఈ రోజు అనేటటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే గ్రీకులో ఇలా అంటారు, సమురన్ అంటారు. సమురన్ అనే మాటకు అర్థం ఏంటంటే రైట్ నౌ, ప్రజెంట్ మూమెంట్. రైట్ నౌ అంటే ఇప్పుడే కదా. సో అంటే ఒకటేమో మనం ఏమని చూసాము, ద సేమ్, మరి నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అనే సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ విషయాల్లో గమనిస్తున్నప్పుడు ద ఇమ్యూటబిలిటీ గాడ్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎటువంటి మ్యూట్ కానటువంటి దేవుడో మనం గమనించవచ్చు ఇక్కడ. ఆ తర్వాత మరి మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను. చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయము మరి 14వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ దేవుని మాట ఇంకా స్పష్టంగా ఆయన ఎటువంటి మార్పు లేనటువంటి దేవుడో మనం ఇక్కడ గమనించవచ్చు. నిర్గమకాండము 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. దయచేసి గమనించండి.
ఇక్కడ మరి 5:14 మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, నిన్న నేడు మీరు మరి ఏలా చేయించలేదని అడుగగా. చూడండి, ఇక్కడ గమనించండి, ఒక మాట మనం చూస్తున్నాం ఇక్కడ, ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. వారందరూ నిన్న నేడు మరి ఒకే రీతిగా మీరు పని చేయాలి, ఇంకా ఎక్కువ పని చేయాలి కానీ తక్కువ పని చేయొద్దు. మనుషుల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయో చూశారు కదా. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, మరి ఆ మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు, అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి చూస్తారు. వారి బాధలో వీరు సంతోషించే వారుగా ఉంటారు. ఒకరు బాధపడుతూ ఉంటే వీరు ఆనందంగా సంతోషంగా మరి ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మరి నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనటువంటి దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ మనం అందరము కూడా గమనించదగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఒకటే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేవుడు మారలేదు, ఆయన మార్పు చెందడు. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఉన్నాడు, ఈరోజు మన దేవుడుగా ఉన్నాడు. వారి దగ్గర కూడా ఆయన మారలేదు, ఈవెన్ మన దగ్గర కూడా ఆయన మారలేదు. మన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన మార్పు చెందినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనమే మారి ఉంటామేమో, పరిస్థితుల రీత్యా, ప్రభావాన్ని బట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావాన్ని బట్టి మనం మారొచ్చుగాక, కానీ దేవుడు మాత్రము మారలేదు. ఇక్కడ అదే వచనాన్ని నేను మరలా తిరిగి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయం 14వ వచనం. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా. అంటే చూడండి, ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు నిన్న నేడు అంటే నిన్న చేసిన ఇటుకలు ఈరోజు వారు చేయలేకపోయారు. మనుషులు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ వారు చెయ్యకపోవచ్చుగాక, మనుషులు చేయలేము. నిన్న నేడు ఒకటే రీతిగా ఉండము, మనుషుల్లో చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి, కానీ దేవునిలో మాత్రము మార్పు లేదు అనే సంగతిని వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి ఫర్ ఎవ్రీ హోప్ సో మన మరి ఇన్సైడ్ ఉన్నటువంటి, ఇంటర్నల్ గా ఉన్నటువంటి మన యొక్క నిరీక్షణ ఎలాంటిది అని చెప్పేసి అంటే, మరి దేవుడు మారినటువంటి వాడు. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై ముందుకు సాగుదాం. అంత మాత్రమే కాదు కానీ మరి ఎటువంటి మార్పు లేనటువంటి దేవుడుగా ఉంటాడో నేను కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయన మరి యేసు ప్రభు వారి గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అల్ఫా ఒమేగా అనే మాటకు అర్థం ఏంటి? అల్ఫా కంటే ముందు మరి వేరొక అక్షరము లేదు, తర్వాత మరి ఒమేగా అనేటటువంటి మాట అర్థం ఏంటంటే, మరి అక్షరాలలో, గ్రీక్ అక్షరాలలో మొదటి అక్షరము అల్ఫా అయితే మరి చివరి అక్షరము ఒమేగా. ఈ 2 అక్షరాలకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకెవరు లేరు. ఆయనే ఆది అంతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయనే మరి 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 మనం చెప్పాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తెరగాలి. కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఏ విషయాలలో ఆయన మార్పు లేనటువంటి వాడుగా ఉంటాడు అని మనం చూస్తే, ఒకటి, హీస్ పవర్ నెవర్ చేంజెస్. ఆయన యొక్క శక్తి ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి రీతిగా ఉంటుంది. చూడండి, గమనించండి, మన బలము లేక మన శక్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతా ఉంటది, వయసు పెరుగుతున్న కొలది, లేకుంటే మన యొక్క సత్వ, లేకుంటే మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని విషయంలో మాత్రము హీ నెవర్ ఎవర్ చేంజెస్ హీస్ పవర్. ఆయన యొక్క మరి శక్తి ఎప్పుడు కూడా తగ్గదు అనే సంగతిని మొదటిగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక రెండవదిగా హీస్ ప్రామిసెస్, ఆయన యొక్క వాగ్దానాలు ఎన్నడూ కూడా మార్పు లేనటువంటి రీతిగా ఉన్నాయి. చూడండి, మనుషులముగా వాగ్దానాలు చేస్తాము, తప్పిపోతాం. ఈరోజు మరి ఒక వ్యక్తికి 99 కాదు 100% మనం న్యాయం చేసినా, 100% మంచి చేసినా,
చివర్లో నాకేం చేశావు అని చెప్పేసే మాటనే అంటారు తప్ప నువ్వు మంచోనివి అనేటటువంటి మాట ఎవరు అనకపోవచ్చు. లేకుంటే మన మంచితనాన్ని అవతల వ్యక్తి చేతగానితనమో లేకుంటే మన యొక్క మంచితనాన్ని కాస్త మరి చెడుగా చూపించవచ్చు గాక. కానీ దేవుడు మాత్రము ఎన్నడూ కూడా మార్పు లేనటువంటి వాడుగా, మార్పు చెందినటువంటి దేవుడుగా, ఆయన యొక్క ప్రామిస్ విషయంలో, ఆయన యొక్క వాగ్దానాల విషయంలో మార్పు లేనటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక తర్వాత మూడోదిగా హీస్ ప్యాషన్ నెవర్ ఎవర్ చేంజెస్. ఆయన యొక్క మరి ప్రేమ, మనుషుల పట్ల ఆయన కనపరిచేటటువంటి ప్రేమలు, మరి లోకంలో మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. మనుషుల మధ్యలో ప్రేమలు, ఆ తర్వాత జంతువుల్లో కాస్త ప్రేమ ఉంటుంది, ఉండకపోవచ్చు, అది వేరే విషయము. కానీ మనుషుల గురించి మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల ప్రేమలు ఉంటాయి, అన్నదమ్ముల ప్రేమలు ఉంటాయి, అక్కచెల్లెల ప్రేమలు ఉంటాయి, ప్రేమికుల యొక్క మధ్యలో ప్రేమలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి కండిషనల్ లవ్ అంటాం. అంటే షరతుతో కూడినటువంటి ప్రేమలు. ఏదో ఒకటి ఇస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నువ్వు ప్రేమిస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నువ్వు ప్రేమిస్తాను. ఇలా షరతులతో కూడినటువంటి ప్రేమలు మనుషుల మధ్యలో ఉండొచ్చు గాక. కానీ దేవుని మధ్యలో అటువంటి ప్రేమలు లేవండి. ఆయన మరి ఎటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి అంటే మన క్వాలిఫికేషన్స్ చూడలేదు, మన అందాన్ని చూడలేదు, మన యొక్క మరి ఔన్నత్యాన్ని చూడలేదు. మనలో ఉన్నటువంటి ఏ క్వాలిటీస్ కూడా మరి దేవుని ఇష్టపరిచేవిగా లేవు. అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఉన్నట్టుగా ఉన్న పాలన దేవుడు మనల్ని ప్రేమించాడు. గమనించండి, మీకున్నటువంటి ఓ చిన్న పిల్లవాడు మరి బురదలో కూర్చొని బురదంతా కూడా పైన చల్లుకున్నాడు అనుకోండి. ఆ బురదంతా కూడా పైన చల్లుకొని మరి ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ పరిస్థితుల మధ్యలో మరి మీరేం చేస్తారు? వెంటనే అతన్ని చేయి పట్టుకొని వాటర్ దగ్గర తీసుకుని వెళ్ళి చక్కగా శుభ్రంగా స్నానం చేపించి తిరిగి మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ మరి మన పరిస్థితులు ఎలాంటివో తెలుసా? మనము బురదలో ఉంటుండగా, మనం పాపములో ఉంటుండగా, పాప శాపములతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన విషయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన ప్రేమామయుడుగా, దయామయుడుగా, కరుణామయుడుగా మన పట్ల ఆయన కనపరిచినటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో ఆయన పవర్, ఆయన శక్తి మారలేదు. ఆయన యొక్క వాగ్దానాలు, హిస్ ప్రామిసెస్ నెవర్ ఎవర్ చేంజెస్. మూడోదిగా హిస్ ప్యాషన్, ఆయన యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మారినటువంటి ప్రేమగా ఉంది. అంత మాత్రమే కాదు, నాలుగోదిగా చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. హిస్ ప్లాన్స్ నెవర్ ఎవర్ చేంజెస్. ఆయన యొక్క ఉద్దేశాలు, నీ గురించి ఆయన మరి నిర్దేశించినటువంటి ఉద్దేశాలు, నీ గురించి ఆలోచన చేసినటువంటి ఆలోచనలు ఏదొక్కటి మారలేదు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మరి ఎప్పుడైనా మరి ఆ దేవుడు మ్యూట్ గా ఉన్నాడు అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే మనం పొరపాటు చేస్తున్నట్టే. ఎందుకో తెలుసా? మనం మ్యూట్ లో ఉంచడానికి మన యొక్క వస్తువు కాదు, అది ఒక ఫోన్ కాదు. దేవుడు ఇమ్యూట్ గాడ్ అంటే ఆయన మాట్లాడే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఉదయ కాల సమయంలో ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న మాట ప్రార్థన మీ అందరి కొరకు. ప్రేమ కలిగిన యేసయ్య, మీ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. yes Lord, we believe that you are the God of ఇమ్యూటబిలిటీ. మీరు నిజముగా మా యొక్క మరి నిన్న నేడు నిరంతరము కూడా మార్పు చెందినటువంటి దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మనుషులు మారుతూ ఉన్నారు, కాలాలు మారుతూ ఉన్నాయి, ఆయన పరిస్థితులు మారుతూ ఉన్నాయి, స్థితిగతులు మారుతూ ఉన్నాయి. కానీ నీవు మాత్రం ఎన్నడెన్నడూ మారినటువంటి దేవుడుగా ఉన్నారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా అన్నవారే, నా అనుకున్న వారే మమ్మల్ని వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితులు కూడా లోకములో ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ నీవు మాత్రము విడువక, ఎడబాయక నీ ప్రేమను ఎల్లవేళలా అన్ని పరిస్థితుల మధ్యలో ఒకే రీతిగా కనపరుస్తూ చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ప్రభా ప్రత్యేకముగా నన్ను రక్షించినటువంటి ఇదిగో ప్రభా నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎదుగునైనా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు ద ఇమ్యూటబిలిటీ గాడ్గా,
మరి మార్పు లేనటువంటి దేవుడు అవ్వగా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా మరి ఈ మాటలు విని మరి నా దేవుడు మార్పు లేనటువంటి దేవుడని దేవుని మహిమ కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునగాక, ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. దయచేసి బైబిల్ కలిగినటువంటి వారు, చదవగలిగిన వారు మాటలు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ యేసుక్రీస్తు నిన్న నేడు మరి నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. మనుషులు మారొచ్చు, కాలాలు మారొచ్చు, లేకుంటే మన స్థితిగతులు పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ కూడా మారనిది. దేవుడు ఎన్నడెన్నడూ కూడా మారినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఇంగ్లీష్లో ఈ మాట అంటారు, ద ఇమ్యూటబిలిటీ అనే మాట మీరు అర్థం చేసుకోగలిగితే మరి మ్యూట్ చెయ్యలేనటువంటి వాడు, మ్యూట్ కానటువంటి వాడు. చూడండి, మనము మన ఫోన్స్ని లేకుంటే కొన్ని విషయాలను మ్యూట్లో పెట్టవచ్చు, కానీ దేవుని మాత్రం మ్యూట్లో పెట్టడం అసాధ్యము. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని గమనించండి ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మరి ఈ వాగ్దానాన్ని మనం తీసుకుందాము. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీ అందరికీ తోడై ఉండాలని నా ప్రార్థన ఉన్నది. మరి దీనికి సంబంధించినటువంటి మరొక వచనాన్ని మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవానైన నేను మరి మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. సో ఇక్కడ మనము చదువుతున్నాము, యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు అని మనం నేర్చుకుంటున్నాము. అదే రీతిగా ఆయన మార్పు లేని దేవుడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నిజంగానే మనుషులు మారొచ్చు. మన అవకాశాలు ఉన్నప్పుడు, లేకుంటే మనతో అవసరత ఉన్నప్పుడు మరి మనుషులు ఒకలాగా ప్రవర్తిస్తారు. అవసరము తీరాక మరి మనుషులు మారే విధానము మనము రోజు రోజుకు చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇక్కడ మరి మనుషులు మారొచ్చుగాక, పరిస్థితులు మారిపోవచ్చుగాక, కానీ మారనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మరి మనం గమనించాలి. దీన్నే గ్రీకులో అటోస్ అని చెప్పేసి అంటారు. అటోస్ అని చెప్పేసి అనే మాటకు అర్థం ఏంటంటే ద సేమ్. ఎస్టర్డే జీసస్ ఈజ్ అన్చేంజబుల్ గాడ్. మరి అటోస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని చెప్పేసి అంటే ద సేమ్, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలారా గమనించండి, ఎస్టర్డే అనే మాట మనం గమనిస్తే ద టైం పాస్ ఫ్రమ్ ద బిగినింగ్. మరి ఇక్కడ గమనిస్తే మరి నిన్నటి రోజు అంటే నిన్న నేడు నిరంతరము అనే మాటలో నిన్న అనేటటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే గడిచిపోయినటువంటి కాలములో, గడిచిపోయినటువంటి రోజులలో దేవుడు మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇక ముందున్నటువంటి రోజుల్లో కూడా ఆయన మార్పు లేనటువంటి దేవుడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు అనే విషయాన్ని మరి మనం గమనించాలి. ఇక తర్వాత మరి టుడే, ఈరోజు అనేటటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే గ్రీకులో ఇలా అంటారు, సమురన్ అంటాం. సమురన్ అనే మాటకు అర్థం ఏంటంటే రైట్ నౌ, ప్రజెంట్ మూమెంట్.
రైట్ నౌ అంటే ఇప్పుడే కదా. సో అంటే ఒకటేమో మనం ఏమని చూసాము, ద సేమ్, మరి నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అనే సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ విషయాల్లో గమనిస్తున్నప్పుడు ద ఇమ్యూటబిలిటీ గాడ్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎటువంటి మ్యూట్ కానటువంటి దేవుడో మనం గమనించవచ్చు ఇక్కడ. ఆ తర్వాత మరి మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయము మరి 14వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ దేవుని మాట ఇంకా స్పష్టంగా ఆయన ఎటువంటి మార్పు లేనటువంటి దేవుడో మనం ఇక్కడ గమనించవచ్చు. నిర్గమకాండము 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. ఇక్కడ మరి 5:14లో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, నిన్న నేడు మీరు మరి ఏలా చేయించలేదని అడుగగా. చూడండి ఇక్కడ గమనించండి, ఒక మాట మనం చూస్తున్నాం ఇక్కడ, ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. వారందరూ నిన్న నేడు మరి ఒకే రీతిగా మీరు పని చేయాలి, ఇంకా ఎక్కువ పని చేయాలి కానీ తక్కువ పని చేయొద్దు. మనుషుల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయో చూశారు కదా. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, మరి మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు, అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి చూస్తారు. వారి బాధలో వీరు సంతోషించేవారుగా ఉంటారు. ఒకరు బాధపడుతూ ఉంటే వీరు ఆనందంగా సంతోషంగా మరి ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మరి నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనటువంటి దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ మనమందరము కూడా గమనించదగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పిల్లలారా, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఒకటే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేవుడు మారలేదు, ఆయన మార్పు చెందడు. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఉన్నాడు, ఈరోజు మన దేవుడుగా ఉన్నాడు. వారి దగ్గర కూడా ఆయన మారలేదు, ఈవెన్ మన దగ్గర కూడా ఆయన మారలేదు. మన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన మార్పు చెందినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనమే మారి ఉంటామేమో, పరిస్థితుల రీత్యా, ప్రభావాన్ని బట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావాన్ని బట్టి మనం మారొచ్చుగాక, కానీ దేవుడు మాత్రము మారలేదు. ఇక్కడ అదే వచనాన్ని నేను మరలా తిరిగి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయం 14వ వచనం. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా. అంటే చూడండి ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు నిన్న నేడు అంటే నిన్న చేసిన ఇటుకలు ఈరోజు వారు చేయలేకపోయారు. మనుషులు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ వారు చెయ్యకపోవచ్చుగాక, మనుషులు చేయలేము. నిన్న నేడు ఒకటే రీతిగా ఉండము, మనుషుల్లో చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి, కానీ దేవునిలో మాత్రము మార్పు లేదు అనే సంగతిని వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి ఫర్ ఎవ్రీ హోప్ సో మన మరి ఇన్సైడ్ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి మన యొక్క నిరీక్షణ ఎలాంటిది అని చెప్పేసి అంటే, మరి దేవుడు మారినటువంటి వాడు. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై ముందుకు సాగుదాం. అంత మాత్రమే కాదు కానీ మరి ఎటువంటి మార్పు లేనటువంటి దేవుడుగా ఉంటాడో నేను కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఆయన మరి యేసు ప్రభు వారి గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అల్ఫా ఒమేగా అనే మాటకు అర్థం ఏంటి? అల్ఫా కంటే ముందు మరి వేరొక అక్షరము లేదు, తర్వాత మరి ఒమేగా అనేటటువంటి మాట అర్థం ఏంటంటే, మరి అక్షరాలలో గ్రీక్ అక్షరాలలో మొదటి అక్షరము అల్ఫా అయితే మరి చివరి అక్షరము ఒమేగా. ఈ రెండు అక్షరాలకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకెవరు లేరు. ఆయనే ఆది అంతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయనే మరి 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 మనం చెప్పాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తెరగాలి. ఒక
కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఏ ఏ విషయాలలో ఆయన మార్పు లేనటువంటి వాడుగా ఉంటాడు అని మనం చూస్తే, ఒకటి, హీస్ పవర్ నెవర్ చేంజెస్. ఆయన యొక్క శక్తి ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి రీతిగా ఉంటుంది. చూడండి, గమనించండి, మన బలము లేక మన శక్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరుగుతున్న కొలది, లేకుంటే మన యొక్క సత్తువ లేకుండా మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని విషయంలో మాత్రము హీ నెవర్ ఎవర్ చేంజెస్ హీస్ పవర్. ఆయన యొక్క మరి శక్తి ఎప్పుడు కూడా తగ్గదు అనే సంగతిని మొదటిగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక రెండోదిగా హీస్ ప్రామిసెస్, ఆయన యొక్క వాగ్దానాలు ఎన్నడూ కూడా మార్పు లేనటువంటి రీతిగా ఉన్నాయి. చూడండి, మనుషులముగా వాగ్దానాలు చేస్తాము, తప్పిపోతాం. ఈరోజు మరి ఒక వ్యక్తికి 99 కాదు 100% మనం న్యాయం చేసినా, 100% మంచి చేసినా, చివరిలో నాకేం చేసావు అని చెప్పేసే మాటనే అంటారు తప్ప నువ్వు మంచోనివి అనేటటువంటి మాట ఎవరు అనకపోవచ్చు. లేకుంటే మన మంచితనాన్ని అవతల వ్యక్తి చేతగానితనమో లేకుంటే మన యొక్క మంచితనాన్ని కాస్త మరి చెడుగా చూపించవచ్చు గాక. కానీ దేవుడు మాత్రము ఎన్నడూ కూడా మార్పు లేనటువంటి వాడుగా, మార్పు చెందినటువంటి దేవుడుగా, ఆయన యొక్క ప్రామిస్ విషయంలో, ఆయన యొక్క వాగ్దానాల విషయంలో మార్పు లేనటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక తర్వాత మూడోదిగా హీస్ ప్యాషన్ నెవర్ ఎవర్ చేంజెస్. ఆయన యొక్క మరి ప్రేమ, మనుషుల పట్ల ఆయన కనపరిచేటటువంటి ప్రేమలు, మరి లోకంలో మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. మనుషుల మధ్యలో ప్రేమలు, ఆ తర్వాత జంతువుల్లో కాస్త ప్రేమ ఉంటుంది, ఉండకపోవచ్చు, అది వేరే విషయము. కానీ మనుషుల గురించి మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల ప్రేమలు ఉంటాయి, అన్నదమ్ముల ప్రేమలు ఉంటాయి, అక్కచెల్లెల ప్రేమలు ఉంటాయి, ప్రేమికుల యొక్క మధ్యలో ప్రేమలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి కండిషనల్ లవ్ అంటాం. అంటే షరతుతో కూడినటువంటి ప్రేమలు. ఏదో ఒకటి ఇస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నువ్వు ప్రేమిస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నువ్వు ప్రేమిస్తాను. ఇలా షరతులతో కూడినటువంటి ప్రేమలు మనుషుల మధ్యలో ఉండొచ్చుగాక. కానీ దేవుని మధ్యలో అటువంటి ప్రేమలు లేవండి. ఆయన మరి ఎటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి అంటే, మన క్వాలిఫికేషన్స్ చూడలేదు, మన అందాన్ని చూడలేదు, మన యొక్క మరి ఔన్నత్యాన్ని చూడలేదు, మనలో ఉన్నటువంటి ఏ క్వాలిటీస్ కూడా మరి దేవుని ఇష్టపరిచేవిగా లేవు. అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఉన్నట్టుగా ఉన్న పాలన దేవుడు మనల్ని ప్రేమించాడు. గమనించండి, ఓ చిన్న పిల్లవాడు, మీకున్నటువంటి ఓ చిన్న పిల్లవాడు మరి బురదలో కూర్చొని బురదంతా కూడా పైన చల్లుకున్నాడు అనుకోండి. ఆ బురదంతా కూడా పైన చల్లుకొని మరి ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ పరిస్థితుల మధ్యలో మరి మీరేం చేస్తారు? వెంటనే అతన్ని చేయి పట్టుకొని వాటర్ దగ్గర తీసుకుని వెళ్ళి చక్కగా శుభ్రంగా స్నానం చేపించి తిరిగి మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ మరి మన పరిస్థితులు ఎలాంటివో తెలుసా? మనము బురదలో ఉంటుండగా, మనము పాపములో ఉంటుండగా, పాప శాపములతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన విషయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన ప్రేమామయుడిగా, దయామయుడిగా, కరుణామయుడిగా మన పట్ల ఆయన కనపరిచినటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో ఆయన పవర్, ఆయన శక్తి మారలేదు, ఆయన యొక్క వాగ్దానాలు, హీస్ ప్రామిసెస్ నెవర్ ఎవర్ చేంజెస్. మూడోదిగా హీస్ ప్యాషన్, ఆయన యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మారినటువంటి ప్రేమగా ఉంది. అంత మాత్రమే కాదు, నాలుగోదిగా చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, హీస్ ప్లాన్స్ నెవర్ ఎవర్ చేంజెస్. ఆయన యొక్క ఉద్దేశాలు, నీ గురించి ఆయన మరి నిర్దేశించినటువంటి ఉద్దేశాలు, నీ గురించి ఆలోచన చేసినటువంటి ఆలోచనలు ఏదొక్కటి మారలేదు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మరి ఎప్పుడైనా మరి ఆ దేవుడు మ్యూట్గా ఉన్నాడు అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే మనం పొరపాటు చేస్తున్నట్టే. ఎందుకో తెలుసా? మనం మ్యూట్లో ఉంచడానికి మన యొక్క వస్తువు కాదు, అది ఒక ఫోన్ కాదు. దేవుడు ఇమ్యూట్ గాడ్ అంటే
ఆయన మాట్లాడే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఉదయ కాల సమయంలో ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న మాట ప్రార్థన మీ అందరి కొరకు. ప్రేమ కలిగిన యేసయ్య, మీ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్ లార్డ్, వి బిలీవ్ దట్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. మీరు నిజముగా మా యొక్క నిన్న నేడు నిరంతరము కూడా మార్పు చెందినటువంటి దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మనుషులు మారుతూ ఉన్నారు, కాలాలు మారుతూ ఉన్నాయి, ఆయన పరిస్థితులు మారుతూ ఉన్నాయి, స్థితిగతులు మారుతూ ఉన్నాయి, కానీ నీవు మాత్రం ఎన్నడెన్నడూ మారినటువంటి దేవుడుగా ఉన్నారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా అన్నవారే, నా అనుకున్న వారే మమ్మల్ని వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితులు కూడా లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ నీవు మాత్రము విడువక ఎడబాయక నీ ప్రేమను ఎల్లవేళలా అన్ని పరిస్థితుల మధ్యలో ఒకే రీతిగా కనపరుస్తూ చాలని దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ప్రభా ప్రత్యేకముగా నన్ను రక్షించినటువంటి ఇదిగో ప్రభా నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎదుగునైనా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు ద ఇమ్యూటబిలిటీ గాడ్గా, మార్పు లేనటువంటి దేవుడవుగా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ మాటలు విని నా దేవుడు మార్పు లేనటువంటి దేవుడని దేవుని మహిమ కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునగాక, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు.